హాయ్ అండి. ఈరోజు మనము కిడ్నీస్ అంటే ఏంటి, అవి అసలు ఎక్కడుంటాయి, వాటి వల్ల మనకి ఏంటి ఉపయోగం, అవి ఏ విధంగా మనకి పాడవుతాయి అనేది ఒక్కసారి ఈరోజు తెలుసుకుందాము. కిడ్నీస్ అంటే మూత్రపిండాలు అందరికీ తెలిసిందే. అవి జనరల్గా మనకి ఎక్కడ ఉంటాయి అంటే పొత్తి కడుపు వెనుక భాగంలో పక్కటెముకల కింద ఉంటాయి. సో ఈ కిడ్నీస్ అనేది వాటి వల్ల ఉపయోగం ఏంటి అంటే, ఈ మూత్రపిండాల వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయండి. మనము జనరల్గా మన బిజీలో పడి ఏముందిలే అనుకుంటాము, కానీ వాటి వల్ల మనకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. మొట్టమొదట ఆ కిడ్నీస్ ఏం చేస్తాయంటే మన బ్లడ్ని ఫిల్టర్ చేస్తాయి. మన రక్తాన్ని ఫిల్టర్ చేయడం వల్ల దాంట్లో ఉండే వేస్ట్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా పోతాయండి. అంతేకాకుండా ఆ రక్తంలో ఉండే టాక్సిన్స్ అన్నీ విసర్జించబడతాయి. ఈ కిడ్నీస్ వల్ల ఉపయోగం రెండోది ఏంటి అంటే యాసిడ్ బేస్ బ్యాలెన్స్ అనమాట. అంటే రక్తంలో pH స్థాయి సమంగా ఉండేలా చేస్తుంది అనమాట. ఇంకా నెక్స్ట్ ఏంటి అంటే ఫ్లూయిడ్ బ్యాలెన్స్. అంటే రక్తంలో మనకి ఎలక్ట్రోలైట్స్ సోడియం, పొటాషియం, క్లోరైడ్ ఇవన్నీ కూడా సక్రమంగా ఉండేలాగా, ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉండేలాగా అది నియంత్రిస్తుంది అనమాట, ఏది కిడ్నీస్. తర్వాత ఇంకా ఈ కిడ్నీస్ ఏం చేస్తాయంటే మన రక్తపోటును కూడా నియంత్రిస్తుందండి, హెచ్చుతగ్గులు అవ్వకుండా. ఏ విధంగా అంటే రెనిన్ అనే హార్మోన్ని ఉత్పత్తి చేస్తుంది. దానివల్ల మన రక్తపోటు నియంత్రించబడుతుంది. తర్వాత ఇంకా కిడ్నీస్ ఏం చేస్తాయంటే ఎరిథ్రోపోయటిస్ అనే ఒక హార్మోన్ని రిలీజ్ చేస్తాయి అన్నమాట. దానివల్ల మనకి ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి అవుతాయండి. ఈ రక్త కణాల ద్వారా మనకి ఆక్సిజన్ బాడీలో సరఫరా అవుతుందన్నమాట. సో కాబట్టి ఈ కిడ్నీస్ రక్త కణాలు మనకి వృద్ధి చెందడానికి, ఉత్పత్తి అవ్వడానికి కూడా ఈ కిడ్నీస్ ఎంతో పనిచేస్తాయండి. ఈ విధంగా మనకి కిడ్నీస్ వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఇంకా కిడ్నీస్ ఏం చేస్తాయంటే విటమిన్ డి వస్తుంది కదండి మన బాడీలోకి, అది కాల్సిట్రాయల్ కింద కన్వర్ట్ చేసి మన బాడీకి ఉపయోగపడేలా చేస్తుంది. అంటే కాల్షియం ఫాస్ఫరస్ రేషియో సక్రమంగా ఉండేలాగా, తద్వారా ఎముకలు బలంగా ఉండేలా చేస్తుంది. ఇంకా అంతేకాకుండా కిడ్నీస్ ఏం చేస్తాయంటే బాడీలో ఉండే వ్యర్థ పదార్థాలు, అంటే లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం కదా, క్రియాటినిన్ ఒకటి, యూరియా ఒకటి, యూరిక్ యాసిడ్ ఒకటి, ఇవన్నీ కూడా వేస్ట్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా బయటకు వెళ్ళిపోయేలాగా ఫిల్టర్ చేస్తాయి. ఇట్లా కిడ్నీస్ వల్ల మనకు అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి. సో కిడ్నీస్ ఏ విధంగా పాడవుతాయి అంటే, మనము రక్తపోటు నియంత్రణలో లేకపోతే ఆ కిడ్నీస్ మీద, ఆ రక్తనాళాల మీద ప్రెషర్ పెరిగి కిడ్నీస్ పాడయ్యే అవకాశం ఉందండి. తర్వాత షుగర్, డయాబెటీస్, ఇది కూడా మనకి నియంత్రణ లేకపోతే కిడ్నీస్ పాడయ్యే అవకాశం ఉంది. తర్వాత డీహైడ్రేషన్, ఎక్కువ కాలం దీర్ఘకాలంగా వాటర్ అది సరిగా సక్రమంగా తీసుకోకపోయినా కిడ్నీస్ పాడయ్యే అవకాశం ఉందండి. తర్వాత మరి కిడ్నీ స్టోన్స్, రాళ్ళు ఏర్పడుతూ ఉంటాయండి, దానివల్ల కూడా కిడ్నీస్ పాడయ్యే అవకాశం ఉంది. ఇంకా తర్వాత రకరకాల మందులు వాడుతూ ఉంటామండి. కొంతమంది అదే పనిగా ఏ ప్రాబ్లం లేకపోయినా చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి కూడా మందులు వాడుతూ ఉంటారు. సో మందులు అతిగా వాడడం, తర్వాత NSAID, నాన్ స్టిరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్, కీమోథెరపీ డ్రగ్స్ అట్లాంటివి ఎక్కువగా వాడడం వల్ల కూడా కిడ్నీస్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందండి. తర్వాత ఎక్కువగా టాక్సిన్స్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల, తర్వాత జెనెటిక్గా కూడా వచ్చే అవకాశం ఉందండి. ఇతర హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే పాలిసిస్టిక్ కిడ్నీస్, దీనివల్ల కూడా మనకి కిడ్నీస్ పాడయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు కిడ్నీస్ పాడైనయా, అసలు ఏంటి ప్రాబ్లము, ఆ కిడ్నీస్ వల్ల మనకి ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయా అనేది, ఆ లక్షణాలు, కిడ్నీస్ పాడైనవి అంటే ఆ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అంటే, ముఖ్యంగా వాపులు ఉంటాయండి, కాళ్ళు చేతులు వాచిపోయి ఉంటాయి, కళ్ళు కింద ఉబ్బినట్టు ఉంటుందండి. తర్వాత మూత్ర విసర్జనలో మార్పు ఉంటుంది, అతిగా మూత్రం రాకపోవడం, లేకపోతే మూత్రం క్వాంటిటీ తగ్గిపోవడము, లేకపోతే మూత్రంలో నురుగు రావడము, తర్వాత వాంతులు, వికారాలు, తర్వాత ఏదైనా ఆహారం తీసుకున్నా కొంచెం మెటాలిక్ టేస్ట్, ఏదో లోహ రుచిలాగా ఉండడం, ఎక్కువగా ఆకలి లేకపోవడము, అలసట ఎక్కువగా ఉండడము, తర్వాత చేతులు అవి కూడా పాలిపోయినట్టు ఉండడం, అంటే అనీమియా వల్ల. తర్వాత ఇందాక చెప్పుకున్నట్టు రక్తపోటు అధికంగా ఉండడము, వెన్నుపోటు విపరీతంగా ఉండడం, ఇవన్నీ కొన్ని లక్షణాలండి కిడ్నీ పాడైనవి అనడానికి. తర్వాత ఇప్పుడు కిడ్నీస్ పాడవకుండా ఏ విధంగా నివారించాలి అని మనము ఆలోచిస్తే,
ఇందాక మనం చెప్పుకున్నట్టు డీహైడ్రేషన్ ఉండకూడదండి, హైడ్రేటెడ్గా ఉండాలి. అంటే వాటరు అధికంగా తీసుకోవాలి. వాటర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే బాడీలో ఉండే టాక్సిన్స్ అన్నీ కూడా యూరిన్ రూపంలో వెళ్ళిపోతాయి. సో హైడ్రేటెడ్గా ఉండాలండి. తర్వాత రక్తపోటు మనము నియంత్రించుకోవాలి. మనము అంతకుముందు వీడియోలో చెప్పుకున్నట్టు ఎటువంటి ఆహారం తీసుకోవాలి, మనము సక్రమంగా వ్యాయామం చేసుకోవడం, సరైన ఆహార విధానము, జీవనశైలి విధానం మార్చుకొని రక్తపోటు నియంత్రించుకోవాలి. తర్వాత షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉండాలండి. షుగరు మనకి కంట్రోల్లో ఉన్నంతకాలం మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. షుగర్ ఎప్పుడైతే మనకి అది పెరుగుతుందో, మన నియంత్రణలో లేకపోతే ఇట్లా మనకి కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి షుగర్ అనేది నియంత్రించుకోవాలి. తర్వాత ఆల్కహాల్ కూడా తీసుకోకూడదండి. మితంగా తీసుకోమంటాము, కానీ అది ఒక విధమైన ఎడిక్షన్ కింద అయిపోయి మితంగా తీసుకోరు, అది ఇంకా ఎక్కువ అయిపోతుంది. కాబట్టి అసలు తీసుకోకుండా ఉంటే ఉత్తమం అండి. ఆల్కహాల్ తీసుకోవాలనుకున్నప్పుడు ఒక గ్లాస్ వాటర్ కానీ, ఒక పండు కానీ తీసుకొని నెమ్మదిగా నియంత్రించుకుంటే చాలా మంచిదండి. అదేవిధంగా సిగరెట్ స్మోకింగ్, ఈ స్మోకింగ్, పొగాకు ఇట్లాంటివన్నీ కూడా, ఈ స్మోకింగ్ అవన్నీ కూడా మానేస్తే మనకి కిడ్నీస్ మీద ప్రాబ్లం ఏది ఉండదండి. సో ఇందాక చెప్పుకున్నట్టు పెయిన్ కిల్లర్స్ అట్లాంటివి ఎక్కువగా NSAID అవన్నీ కూడా ఎక్కువ తీసుకోవద్దండి. తర్వాత ఎప్పటికప్పుడు రెగ్యులర్ చెకప్, అంటే మనము టెస్టులు చేయించుకొని చెకప్ చేసుకోకపోయినా అట్లీస్ట్ మన బాడీ మీద మన నియంత్రణ ఉండాలి. అంటే యూరిన్ ఎట్లా పోతుంది, మనకు అలసటగా ఉందా, అసలు ఏ విధంగా అనిపిస్తోంది, నీరసంగా ఉందా, ఆకలి లేకుండా ఉందా, మూత్రం ఎట్లా ఉంది, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మనము చెక్ చేసుకోవచ్చు. ఇంకా అట్లా కూడా తెలియకపోతే చెకప్ కూడా చేసుకోవచ్చు టెస్టుల ద్వారా కూడా. ఈ విధంగా మనము వాటి యొక్క నివారణ చేయొచ్చు. ఇప్పుడు ఆహార విధానం ఏ విధంగా తీసుకోవాలనేది చెప్పుకుందాం. ఇప్పుడు మనము కిడ్నీలు మంచిగా ఉండాలి, ఎటువంటి ప్రాబ్లము రాకూడదు అంటే మనం ఆహార విధానం ఏ విధంగా ఉండాలి అంటే బ్యాలెన్స్డ్ డైట్ ఉండాలండి. ముఖ్యంగా మనము ఎందువల్ల ఈ కిడ్నీస్ ప్రాబ్లమ్స్ వస్తుంది అనేది మనకి అర్థమైంది కదండి. రక్తపోటు అవన్నీ కూడా నియంత్రించుకోవాలి అంటే ముఖ్యంగా మనం ఏం చేయాలి, సాల్ట్ తక్కువగా తీసుకోవాలి, నూనెలు శాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ తీసుకోకూడదండి, పళ్ళు కూరగాయలు మంచిగా తీసుకోవాలి. అదేవిధంగా తృణధాన్యాలు అంటే పాలిష్డ్ ఫుడ్స్ కాకుండా పొట్టుతో ఉండేవి తీసుకోవాలి. ఆ విధంగా బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. తర్వాత ముఖ్యంగా మరి సాల్ట్ రెడ్యూస్ చేయాలి అంటే ప్రాసెస్డ్ ఫుడ్స్ ఇవన్నీ కూడా తగ్గించుకోవాలి. అదేవిధంగా మనకి పొటాషియము, భాస్వరము, ఫాస్ఫరస్ ఇవన్నీ కూడా నియమితంగా ఉండాలి. అంటే మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకొని కార్బోనేటెడ్ బెవరేజెస్ అట్లాంటివి, ఆల్కహాలు, తర్వాత ఈ కూల్ డ్రింక్స్ ఇట్లాంటి వాటికి పోకుండా ఇంట్లో తయారు చేసుకున్న ఆహారం తీసుకోవాలండి. తర్వాత రెగ్యులర్గా మనము వాకింగ్ అది చేయాలి. తర్వాత సరైన సమయంలో ఆహారం తీసుకోవాలి. ఆహారం కూడా ఎటువంటి మితంగా తీసుకోవాలి. నాన్ వెజ్లో కూడా మనము లీన్ ప్రోటీన్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలండి. రెడ్ మీటు అలాంటివి తీసుకోకూడదు. ఎక్కువ షుగర్స్ అట్లాంటివి కూడా తీసుకోకుండా మరి బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటే మనం కిడ్నీస్ మంచిగా జాగ్రత్తగా కాపాడుకోగలుగుతాం. మనం ఇప్పుడు కిడ్నీస్ ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మనము ప్రోటీన్ అధికంగా తీసుకోకూడదండి. ఏదైనా అతి సర్వత్ర వజ్జేత్. కొంతమంది జిమ్కి వెళ్తున్నామని, తర్వాత స్పోర్ట్స్ వాటిల్లో పార్టిసిపేట్ చేస్తున్నామని చెప్పేసి అతిగా ప్రోటీన్ తీసుకుంటూ ఉంటారు. ఈ ప్రోటీన్ కూడా ఎంత కావాలో 1 గ్రామ్ పర్ కేజీ బాడీ వెయిట్ అట్లా చూసుకొని జాగ్రత్తగా ఎంత కావాలో అంత తీసుకుంటే ఏ ప్రాబ్లం లేదండి. అతిగా తీసుకున్నా మనకి కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. తర్వాత బరువు కూడా మనము ఊబకాయం రాకుండా చూసుకోవాలి. బరువు కూడా నియంత్రించుకోవాలి. అధిక బరువు, ఊబకాయం ఉన్నా కూడా మనకి ఈ కిడ్నీ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ ఊబకాయం అనేది మనకి రక్తపోటు, గుండె జబ్బులు, తర్వాత ఇందాక చెప్పుకున్న షుగర్ ఇవన్నిటికీ కూడా కిడ్నీస్ అన్నిటికీ ఇంటర్ రిలేటెడ్ అండి. కాబట్టి మనము బరువు నియంత్రించుకోవాలి. ఇందాక చెప్పినట్లుగా వ్యాయామం అనేది రెగ్యులర్గా చేసుకోవాలి. ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీ ఉండాలి. డైట్తో పాటు ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీ ఉండాలి. ఈ రకంగా చేసుకొని మనము కిడ్నీస్ని కాపాడుకోగలుగుతాం. మీకు ఏమన్నా సందేహాలు ఉంటే కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.